Today is the Tuesday morning, and Tuesday morning ki I just wanted to keep some extra effort so as to give you a very good comfort in English language of రిగార్డింగ్ గ్రామర్. సో, ఈ గ్రామర్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాని అప్లికేషన్ అనేది కాంప్రహెన్షన్‌లో కూడా ఉంది అని మనం చూస్తున్నాం. ఇఫ్ థట్ ఈస్ ద కేస్, దీని యొక్క క్లారిటీ ఈజ్ వాట్ ఫస్ట్ నీడెడ్. దాని గురించే ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఇస్తా. అది మీరు వాట్ ఈస్ దిస్ వీడియోలో చూసేయొచ్చు సాయంత్రం ఈరోజు. నౌ కమ్ బ్యాక్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఫస్ట్ పాయింట్, ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. దీనికి అర్థం ఏంటి? ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఒక క్యాప్ ఉంది, దాని మీద ఇంకొక ఫెదర్ యాడ్ చేస్తున్నారు. ఆర్ యాడ్ కాదు, ఒక క్యాప్ మీద ఒక ఫెదర్ ఉంది. ఒక క్యాప్ మీద ఫెదర్ ఉంది అని అంటే ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఆర్ ఆనర్ టు బి ప్రౌడ్ ఆఫ్. రైట్? ఒక అచీవ్మెంట్ కానీ మీరు ఏమైనా అచీవ్ చేశారు, లేదా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఆనర్, మర్యాద జరిగింది అని అంటే దాట్ ఈజ్ అ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. రైట్? క్యాప్ అనేది వేసుకుంటారు. క్యాప్ మీద ఫెదర్ పెట్టారంటే కొన్ని చోట్ల ఆర్ కొన్ని దేశాల్లో దట్ ఈస్ అ గౌరవార్థం అన్నట్లుగా పరిగణిస్తారనమాట. అందుకు ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అని అంటే ఎవరన్నా ఒకరు అచీవ్మెంట్ చేస్తే తప్ప ఆ ఫెదర్ పెట్టరు క్యాప్ మీద. ఎవరన్నా అంత గొప్ప మర్యాద దొక్కితే తప్ప ఆ ఫెదర్ అనేది క్యాప్ మీద పెట్టరు. హెన్స్ ఫెదర్ ఆన్ వన్స్ క్యాప్ అనేది ఉంది అని అంటే దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆర్ దే హ్యావ్ గాట్ అన్ ఆనర్ ఆఫ్ ప్రౌడ్. నెక్స్ట్, ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్. ఇది వేరు, అది వేరు. మన మన నెస్ట్‌ని, మన గూటిని మనమే ఫెదర్ చేసుకుంటున్నాం అనమాట. ఫెదర్‌తో గూడు కట్టుకుంటున్నాం అనమాట. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, టు యాక్ట్ ఇన్ అ వే దట్ బెనిఫిట్స్ వన్ సెల్ఫ్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ. ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ అయ్యే పనులు మనం చేసామనుకోండి, బెనిఫిట్ అయితే ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్ అంటాం. ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్ అంటాం. మీరు చదువుతున్నారు, మీకు ఓకే. కానీ బిజినెస్ మ్యాన్ ఉంటారు కదా! బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా గానీ వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఒక పనులు చేస్తారు. బిజినెస్ మ్యాన్ ఒక పని చేశాడు. దానివల్ల వాడికి ఫైనాన్షియల్‌గా వాట్ ఈస్ దిస్ మంచిగా లాభం కుదిరింది. అప్పుడు హీ హాస్ ఫెదర్డ్ హిస్ ఓన్ నెస్ట్. హీ హాస్ ఫెదర్డ్ హిస్ ఓన్ ఆర్ హర్ ఓన్ నెస్ట్. దట్స్ ఇట్. ఫార్ గుడ్ అనంటే ఫార్ ఎవర్. ఫార్ ఎవర్ అనన్నా పర్మనెంట్ అన్నా ఒకటే. ఏదన్నా ఒక వాట్ ఈస్ దిస్ రిలేషన్ ఫార్ ఎవర్ పర్మనెంట్‌గా అయ్యింది అనంటే థాట్ రిలేషన్ ఈజ్ ఫార్ గుడ్. రైట్? లేదన్నా ఒక వాట్ ఈస్ దిస్ వస్తువు పర్మనెంట్‌గా మన దగ్గర ఉంది అనంటే దెన్ థాట్ వస్తువు ఈజ్ ఫార్ గుడ్. ఎనీథింగ్ థాట్ విచ్ ఈజ్ ఫార్ ఎవర్ ఆర్ పర్మనెంట్ దెన్ థాట్ ఈజ్ టేకెన్ యాజ్ ఫార్ గుడ్. పర్మనెంట్ అనంటే ఫర్ గుడ్. నౌ 40 వింగ్స్ అనంటే అ షార్ట్ న్యాప్ ఆర్ స్లీప్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద డే. గుర్తుపెట్టుకోండి, పగటిపూట ఒక షార్ట్ న్యాప్, సరే ఒక 10 నిమిషాలు అట్లా నిద్రపోవాలనుకుంటున్నా, కొద్దిగా అలసటగా ఉంది అని చెప్తారు కదా! దాట్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ 40 వింగ్స్. ఓకే. ఒక 40 వింగ్స్ అనంటే ఒక షార్ట్ న్యాప్ ఆర్ అ స్లీప్ దట్ విచ్ ఈస్ ఎస్పెషల్లీ టేకెన్ డ్యూరింగ్ ద డే. రైట్? దీనికి సిఎస్టాకి చాలా డిఫరెన్స్ ఉంది. నౌ వాట్ ఈస్ సిఎస్టా అని అడగద్దు, ఎందుకంటే యూ హ్యావ్ టు గూగుల్ ఇట్ అన్నట్టుగానే నేను మళ్ళీ రాసా. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. ర్యాగ్ అనంటే ఎక్స్‌ట్రీమ్ పూర్. రిచెస్ అంటే ఎక్స్‌ట్రీమ్ ధనవంతులు. రైట్? ఎక్స్‌ట్రీమ్ పూర్ నుంచి ఎక్స్‌ట్రీమ్ రిచ్ అవ్వడమే ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ అంటాం. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్‌మెంట్ ఫ్రమ్ అ స్టేట్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ పావర్టీ టు వన్ ఆఫ్ గ్రేట్ వెల్త్. రైట్? సినిమాలో చూపిస్తారు గదా! అసలు హీరో ఎంత పేదరికంలో నుంచి వచ్చింటాడు అనంటే అంత పేదరికం. అక్కడి నుంచి కోటీశ్వరుడవుతాడు. సో, ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. దిస్ ఈస్ ఇట్. ఎస్పెషల్‌గా ఏదంటే కుక్డ్ అప్ స్టోరీస్ లైక్ 'కేజీఎఫ్' ఉంది. ఐ లైక్ 'కేజీఎఫ్' వెరీ మచ్. కానీ దాంట్లో హీరో చూడండి, చిన్న అసలు ఏమీ ఉండదు. అక్కడి నుంచి ఎంత అసలు ధనవంతుడంటే ఇంకా మీకు తెలియనిదేముంది. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ అంటే ఎక్స్‌ట్రీమ్ పూర్ నుంచి ఎక్స్‌ట్రీమ్ రిచ్. ఫుల్ ఆఫ్ బీన్స్. ఫుల్ ఆఫ్ బీన్స్ అనంటే 'రవితేజ' గారిని గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ ఎవరైతే ఎప్పటికైనా ఎనర్జిటివ్‌గా, లైవ్‌గా అండ్ విత్ హై స్పిరిట్స్‌తో బతుకుతూ ఉంటారో, ఎప్పుడు చూసినా వాళ్ళు మంచి ఎక్సైటెడ్‌లో ఉంటారు. కమ్ ఆన్ పద, ఎళ్ళిపోదాం పద అన్నట్టుగా ఉంటారు గదా! దట్స్ ఇట్. ఫుల్ ఆఫ్ బీన్స్. పద నువ్వేమంటావు? రేస్. ఓకే. చెప్పు. 2 కిలోమీటర్ రేస్. యాక్చువల్లీ వాట్ వాస్ దిస్ వీకెండ్‌కెళ్ళినప్పుడు గూడా వి థాట్ టు హావ్ ఎ డ్రాగ్ రేస్ అండ్ డ్రాగ్ రేస్ ఇన్ ద సెన్స్ ఓకే. మళ్ళా ఎందుకు బాగోదు. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ బీన్స్. ఫుల్ ఆఫ్ బీన్స్ అనంటే టు బి ఎనర్జిటిక్, లైవ్లీ అండ్ టు బి ఇన్ అ హై స్పిరిట్. ఫుల్ ఎంతూసియాస్టిక్‌గా ఫుల్ స్పిరిట్‌లో ఉండే వాళ్ళని ఫుల్ ఆఫ్ బీన్స్ అంటారు. ఓకే. గెట్ అ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. రైట్? ఒకరిని బాధ పెట్టింటారు. మళ్ళీ అదే బాధొస్తే యూ ఆర్ గెట్టింగ్ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. రైట్? ఆ!
టు ట్రీట్ సమ్‌వన్ యాస్ బ్యాడ్‌లీ యాస్ దే హావ్ ట్రీటెడ్ యూ. రైట్. దీనికి అర్థం ఏంటి? మనల్ని ఒకరు ఇబ్బంది పెట్టింటారు. సపోజ్, నీకేం అసలు ఉద్యోగం ఉందా లేదా అన్నట్టు ఏదో బాధ పెట్టింటారు. రైట్. ఆ! వాడేమో సాఫ్ట్‌వేర్‌లో ఉంటాడు. ఏవి పని చేస్తూ అది కూడా సాఫ్ట్‌వేర్‌లో రకాలున్నాయండోయ్. సాఫ్ట్‌వేర్‌లో జెన్యూన్‌గా మంచి జాబ్స్ ఉన్నాయి. కొన్ని మామూలు మీనియల్ జాబ్స్ కూడా ఉన్నాయి. అవి నాకేవో తెలీదు మొత్తానికైతే. ఉన్నాయని అంటారు. రైట్. అగైన్ మీనియల్ జాబ్స్ అనంటే వాట్ డు వి సే? ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. ద థింగ్ ఈస్ మీనియల్ అని ఎందుకనే పదం వాడుతున్నామంటే, కొంతమంది చేసేదొకటి, చెప్పేదొకటి. రైట్. ఆ! అదేదో అంటారు కదా! ఆర్మీలో పనిచేస్తున్నా అనేసి. ఆర్మీలో ఏం పని చేస్తున్నావురా అంటే, కిచెన్‌లో పనిచేస్తున్నాను. అందరికి వండుతున్నాను. దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ అక్కడ పోర్ట్రే చేసేదేంటంటే, నేనేదో వార్‌కెళ్ళాను, అందరిని చంపేసొచ్చాను శత్రువుల్ని అన్నట్టుగా పోర్ట్రే చేస్తే దట్ ఈస్ మీనియల్ అన్నట్టుగా. ద థింగ్ ఈస్ ఇక్కడ చూడండి, గెట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. డీవియేట్ అయిపోయాం. సింపుల్. గెట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అనంటే సింపుల్. ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళకదే బాధ ప్రొవైడ్ చేస్తే, దెన్ వీ హావ్ గివెన్ ద టేస్ట్ ఆఫ్ మై ఓన్ మెడిసిన్. రైట్? ఆర్ అంతే. హిజ్ ఓన్ మెడిసిన్. సారీ. హిజ్ ఓన్ మెడిసిన్. ఎవరైతే బాధ పెడుతున్నారో అదే బాధ వాళ్ళకి తిరిగిస్తే దెన్ ఈ ఈడియం వాడతాం. గెట్ ఎ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అండ్ వైస్ అవర్స్. మనం ఎవరైనా మనం ఎవరినైనా బాధ పెడితే మనకు కూడా అదే బాధ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఇదే ఈడియం వాడతాం. గెట్ ఎ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. రైట్. గెట్ ఇంటూ హాట్ వాటర్. హాట్ వాటర్ అనేది నెగెటివ్ సందర్భాల్లో వాడతాం. అండ్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇంటూ అ ట్రబుల్డ్ సిచ్యువేషన్, దెన్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటూ హాట్ వాటర్. రైట్. గెట్ ఆఫ్ సమ్‌వన్స్ బ్యాక్. ఓకే. టు స్టాప్ బాదరింగ్ ఆర్ క్రిటిసైజింగ్ సమ్‌వన్. ఒకరిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. లేదా ఒకరిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. హేళన చేస్తూ ఉంటాం. ఈ 2 మనం ఒకరిని చేయడం మానేసాము అనంటే, అప్పుడు వి ఆర్ గెట్టింగ్ ఆఫ్ సమ్‌వన్స్ బ్యాక్. రైట్. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూనే ఉంటా. వాడిని హ్యూమిలియేట్ చేస్తూ ఉంటా. క్రిటిసైజ్ చేస్తూ ఉంటా. రైట్. సడెన్‌గా నేను మానేసా. అప్పుడు ఐ గాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్యాక్. రైట్. ఐ గాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్యాక్. మై ఫ్రెండ్స్ బ్యాక్. ఇక్కడికి సమ్‌వన్ అనంటే మై ఫ్రెండ్ అనే పదం కూడా యూజ్ చేయొచ్చండోయ్. రైట్. ఆ! గెట్టింగ్ ఆఫ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఈ పదం. గెట్టింగ్ ఆఫ్ సమ్‌వన్స్ బ్యాక్ అనంటే ఎవరినన్నా మనం బాదర్ చేయడం గాని, క్రిటిసైజ్ చేయడం గాని ఆపేస్తే అప్పుడు ఈ ఇడియం అనేది వాడతాం. గెట్టింగ్ ఆఫ్ సమ్‌వన్స్ బ్యాక్. నెక్స్ట్, గెట్ ఆన్ సంబడీస్ నర్వ్స్. అగైన్ గెట్ ఆన్. ఇది గెట్ ఆఫ్ అది. ఇది గెట్ ఆన్. అంటే టు అన్నాయ్, ఇరిటేట్ సమ్‌వన్. ఆపోజిట్. రైట్. గెట్ ఆఫ్ అనంటే సింపుల్. ఇక్కడేం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. బాదర్ చేయడం గాని, క్రిటిసైజ్ చేయడం గాని, ఇరిటేట్ చేయడం గాని. దీని యాంటోనిమ్ ఏంటి? గెట్ ఆన్. అంతే కదా! ఆఫ్‌కి ఆన్. అంటే వి ఆర్ స్టార్టింగ్ టు ఇరిటేట్ సమ్‌వన్. నౌ దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. దీస్ ఆర్ ఆల్ ద 10 idioms that which can be what is this? Know today. And this is it and this is all. Again, let us wait for the evening session. Good day. Bye bye. Good day.